కానీ నేను ఎక్కడ రాజీ పడుతున్నాను? ప్రత్యేక హోదాకి ఇచ్చిన బెనిఫిట్స్ అన్ని ఇస్తా అన్నప్పుడు నేను తీసుకోవాలన్నా వద్దని మిమ్మల్ని అడిగాను. అది తీసుకొని పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాను. నిన్న కూడా మాట్లాడారు కొంతమంది, పోలవరం ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్. ఎస్, నేను ఇప్పుడు ఇస్తాను. 2018కి మీరు పూర్తి చేసే బాధ్యత మీరు అందరూ తీసుకోండి. హౌస్ మళ్ళీ మాటలు చెప్పడం కాదు, తీసుకోండి, నేనే ఇస్తా. నాకేందుకంటే నాకు ఇంకా శ్రమ తగ్గుతుంది. ఒక ఆయన అంటాడు మీకు టైం తగ్గుతుంది, కానీ తగ్గుతుంది. కానీ మీ ఇంటెన్షన్స్ డిఫరెంట్గా ఉంటే ఈ ప్రాజెక్ట్ వస్తే, ఈ నీళ్లు వస్తే, ఆ పేరు నాకు వస్తే మీరు భరించలేకపోతే నేనేం చేయాలండి దానికి? ఒకటి గుర్తొస్తుంది సార్, చిన్నప్పుడు చదువుకున్నాం అర్థశాస్త్రం. చాణక్యుడు ఒకటి మనసులో అనుకున్నాడు. ఆయన మగధ సామ్రాజ్యం ఏర్పాటు చేశాడు, పాటలీపుత్రం ఏర్పాటు చేశాడు రాజధాని. కొన్ని చెప్పాడు, కొన్ని చెప్పలేదు. కాబట్టి మనం కొన్ని విషయాలు చేసేటివి ఉంటాయి, చెప్పకుండా. అంటే అధ్యక్ష, నా బాధ అంతా ఏంటంటే ఏదైనా చెప్పినప్పుడు వాస్తవాలు దృష్టిలో పెట్టుకొని నాకు సజెషన్స్ ఇచ్చి నన్ను నడిపిస్తే అది రాష్ట్ర ప్రయోజనం. అట్ట కాకుండా మీరు చేయొద్దండి, మీరు గొడవ పెట్టుకోండి, మీరు ఏం డెవలప్ కాకుండా ఆగిపోండి అంటే అది హర్షించదగ్గ విషయం కాదు. నేను మీ ఒత్తిడికి నేను లోనైతే నేను ఒకటి అడుగుతున్నా ఈ హౌస్లో, మీ రాజనీతి మీరు చేయండి. దాని గురించి రాజకీయేతరు కాదు అధ్యక్ష, నేను స్టేట్స్ మనకు బిహేవ్ చేస్తాను. రాజకీయం లేదు దీంట్లో. రాజనీతి ఉంటుంది, రాజనీతి ఉంటుంది, రాజకీయం లేదు. రాజనీతి ఉంటుంది, రాజనీతి ఉంటుంది, డెఫినెట్ గా రాజనీతి ఉంటుంది. అందుకే నేను ప్రధానమంత్రి గారు కూడా చెప్పినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను. నేను ఒక మాట వాడానండి, ఇప్పుడు వాడలేదు, ఎప్పుడో వాడిన మాట ఇది. మేము దెబ్బతిన్నాం. చంద్రశేఖర నువ్వు కూర్చోవాలి, నువ్వు ఎన్నకపోతే నేను ఏం చెప్తాను చంద్రశేఖరరావు? కూర్చోండి సార్, చెప్పండి సార్. రైట్ సార్. డెఫినెట్ గా ప్రజాస్వామ్య రాజనీతిగా ప్రయాణిస్తా, థియరాటికల్ గా కాకుండా ప్రాక్టికల్ గా యాక్ట్ చేస్తా. నేను అడుగుతున్నానండి మిమ్మల్ని అందరినీ, ఏమనుకోకపోతే ఇండస్ట్రీ రావాలంటున్నారా ఈ నాయకులంతా? కాకినాడలో ఫార్మా దివి పెడతానంటే 500 కోట్లు పెట్టి 2000 మందికి 3000 మందికి ఉద్యోగాలు ఇస్తాను, దాన్ని అపోజ్ చేస్తారండి మీరు? మీకు హోదా వస్తే ఏమవుతుందంటే, ఏమైందండి హిమాచల్ ప్రదేశ్లో, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఏమైందంటే హోదా వచ్చి 12 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది. ఏమైందండి? ఏమైనా వచ్చినాయి అక్కడ? అక్కడే ఉన్న పర్ క్యాపిటల్ ఇంకా పుస్తకాలు లేవు మీ దగ్గర. ఆర్బీఐ రిపోర్ట్స్ చదవండి ఒకసారి, మీకు ఒక ఐడియా వస్తుంది. అంటే అక్కడ ఏం జరిగింది? హోదా వచ్చినా డబ్బులు వచ్చినా దాన్ని ప్రయోజనాలకు ఉపయోగించకుండా స్లోగన్స్కి మిగిలిపోయినాయి. మనకు కూడా కొన్ని కంపల్షన్స్ వచ్చాయి. ఎందుకంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ పక్కన చైనా బార్డరు, వీళ్ళని కూడా విన్ ఓవర్ చేయాలి కాబట్టి ఇవ్వాలని ఇచ్చారు. దాన్ని ఇప్పుడు నేను ఒకప్పుడు మీరు చూసారు లేదు, నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఒక మాట చెప్పాను, మేము కష్టపడుతున్నాం, మేము కష్టపడతా ఉంటే మీరు ఎవరైతే కష్టపడరో వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇచ్చి కష్టపడిన వాళ్ళకి తక్కువ డబ్బులు ఇస్తున్నారు. అది పోవాలి. ఎఫిషియన్సీకి డబ్బులు ఇవ్వాలని వాజ్పేయి గవర్నమెంట్ నేను పోరాడిన వ్యక్తిని దిశ. ఎందుకంటే ఆ రోజు మనం కూడా చాలా లో లెవెల్లో ఉంటే హైయర్ లెవెల్ తీసుకెళ్ళాం. ఈరోజు మీరు హైయర్ ఎడ్యుకేషన్లో మీరు చూస్తే ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయాల వల్ల, నిన్న టీచర్స్ డేలో చెప్తాను, నాకు ఒకసారి గుర్తొచ్చింది. 44% తమిళనాడులో హై స్కూల్ పాస్ అయిన అందరూ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారు. తెలంగాణలో 39%. ఆ రోజు మనం తీసుకున్న దీనివల్ల 39% సెకండ్, మనది 6వ ప్లేస్ 28%. అంటే అక్కడ ఆ వసతులు క్రియేట్ చేసుకోలేకపోయాం కాబట్టి వెనకబడిపోయాం. పర్ క్యాపిటా ఇన్కమ్ లోయెస్ట్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఆన్ టుడే. నేను ఈ విషయాలు ఒక మాట చెప్పాను ప్రధానమంత్రి గారికి కేంద్రంలో. మమ్మల్ని అవమానించారు, అన్యాయం చేశారు. ఫిగర్స్ అన్నీ ఇవి తీసుకోండి, నేను కాదు, ఇండిపెండెంట్ వెరిఫై చేసుకోండి. మేము దెబ్బతిన్నాం, వూండెడ్ సోల్జర్స్ మేము. ఇప్పుడు ఆ దెబ్బతిన్న దగ్గర మళ్ళీ ఒక దెబ్బ కొట్టారనుకో, లైట్గా కొట్టినా ఎక్కువ దెబ్బ తగులుతుంది, నొప్పి వస్తుంది. అది మీరు అర్థం చేసుకోండి, న్యాయం చేయండి మాకని చెప్పాను. ఇప్పుడు కూడా నేను ఐఎమ్ వెరీ క్లియర్, నేను ఏదైనా రాజీ పడితే నా జీవితంలో ప్రజల కోసం రాజీ పడతాను తప్ప వేరే వాళ్ళ కోసం నా జీవితంలో ఎవ్వరి కోసం నేను రాజీ పడబోను. రెండో విషయం అధ్యక్ష, నాకేంటి హైకమాండ్లు ఎవరున్నారండి? 20 ఏళ్లుగా భగవంతుడు నన్ను ఆశీర్వదించిన ప్రజలే నా హైకమాండ్. ఇది మంచిదనుకుంటే ఇక్కడ నిర్ణయం చేస్తా. నేను ఎవ్వరి దయాదర్శనం నాకు అవసరం లేదు. కాబట్టి ప్రజల యొక్క అభిష్టం మేరకు, ప్రజల ప్రయోజనాల కోసం నేను నిర్ణయాలు తీసుకుంటా. ఒకవేళ మీరు ఒకరిద్దరు గట్టిగా మాట్లాడినా, నన్ను తిట్టినా పర్వాలేదు. నేను నా రాజకీయ జీవితంలో చెప్పుతో కొడతానంటూ కూడా విన్నానండి. ఎందుకు విన్నాను?
వాట్ ఐఎమ్ ఆస్కింగ్, ఎందుకు వై షుడ్ ఐ హియర్? బాధ ఉండదు, మిమ్మల్ని ఆ మాట అంటే మీరు బాధపడరు, కానీ బాధపడినా మనసులో పెట్టుకుందాం. సరే, ఇది నాకు ఒక పని చేసినప్పుడు, ఒక మంచి పని చేయాలప్పుడు ఇవన్నీ తప్పవు, భరిద్దాం. 3 రోజులు అసెంబ్లీలో ఏం జరిగిందంటే మీరు చూశారు కదా. బెంచీలు ఎప్పుడు ఎక్కిన సందర్భాలు ఉన్నాయి. ఈవెన్ ప్రత్యేక హోదా కోసం మీరు డివిజన్ వచ్చినప్పుడు కూడా నేను అసెంబ్లీలో కూర్చుంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు కానీ ఆ పక్క ఈ పక్క వస్తే ఎవరు ఈ బార్డర్ దాట్లా. भारत माता की, भारत माता की, भारत माता की.